కనుక మనం ఏమి మన ఇంట్లో నేర్పిస్తామో అది వారు నేర్చుకుంటారు. దేవుని యొక్క మందిరంలో కూడా క్రమంగా ఉంటారు. అర్థమైందా? మనం ఇంట్లో నేర్పించుకోకపోతే పిల్లలు పాడైపోతారు. అర్థమవుతుందా? కనుక అతను యెహోవా సన్నిధిలో మొక్కిన ఎంత మంచి మాట. చిన్నపిల్లడు ఎంత వయసు ఉంటుంది? 5-6 ఏళ్ళు. ఎంత? 5-6 ఏళ్ళు చిన్నపిల్లడు. అయినా కానీ తల్లి నేర్పించింది, ఇట్లా మొక్కలను ప్రభువును ఆరాధించాలా అని తల్లి నేర్పిస్తే దాని ప్రకారం అతడు మొక్కాను. ఎలాగతడు పెరిగినాడు 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 2వ అధ్యాయము 18వ వచనం. బాలుడైన సమూయేలు నాలుక నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 21. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఒక కొడుకుని ఇస్తే దేవుడు 5 పిల్లల్ని ఇచ్చినాడు. ఒక కొడుకుని ఇస్తే దేవుడు ఎంత ఇచ్చినాడు? 5 పిల్లల్ని ఇచ్చినాడు. నువ్వు దేవుడికి ఇచ్చేది ఎప్పుడు దేవుడు మర్చిపోడు. అర్థమైందా? కొంతమంది పిచ్చినాడు వాళ్ళు దేవుడికి ఇవ్వనే ఇవ్వరు, ఏది కూడా ఇవ్వరు, పిల్లలు ఇవ్వరు, పంట ఇవ్వరు, దేవుని బాగా ఇవ్వరు. ఏమో ఖర్చు అయిపోతుంది, నష్టం అయిపోతుంది, అని ఖర్చు అయిపోతుంది. దేవుడికి ఇస్తే నీకు ఆశీర్వాదమే. అర్థమైందా? అది ఎవరికి తెలుసు? అది విశ్వాసులకు తెలుసు. ఎవరికి తెలుసు? విశ్వాసులకు తెలుసు. అవిశ్వాసులకు తెలియదు. ఎవరైతే రక్షణ పొందలేదో, ప్రభువును నమ్ముకోలేదో వాళ్ళకి తెలియనే తెలియదు. కనుక